ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं माङ्गल्यगौरीदेवताभ्यो नमो नमः. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవనతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షల సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. అమ్మా, గౌరీ పూజ పూర్తయింది. ఇక పెళ్లి కొడుకు చేత గణపతి పూజ చేయిస్తానమ్మా. అమ్మ గంగా, నువ్వెళ్ళి లోపల గదిలో కూర్చో. తీసుకెళ్ళండమ్మా గదిలోకి. బాబు, ఆ పళ్ళెం ఇలా అందుకో. పంతులు గారికి ఏమన్నా కావన్నా చూడు. అలాగే పిన్ని, ఇదిగోండి పంతులు గారు. అమ్మా, పెళ్లి కొడుక్కి కాళ్ళు కడిగే పళ్ళెం తీసుకురండి. అలాగే పెళ్లి కొడుకుని మండపానికి తీసుకురండి అమ్మా. అట్టాగే. ఈయన యాడికెళ్ళిపోయాడు, కనిపించడం లేదు. అరే సీను, సీను, పిన్ని, పెళ్లి కొడుకుని పంతులు గారు రమ్మంటున్నారు, పోయి పిలుచుకురా. అలాగే మీ బాబాయ్ని కూడా పిలుచుకురా. అలాగే పిన్ని. ఇంకా ఎంతసేపు రా ఈ పెళ్లిగో అలా? బావుగారు తొందరగా రండి, పంతులు గారు పిలుస్తున్నారు. వస్తున్నా. అలాగే బావుగారు, తొందరగా వచ్చేయండి. పెళ్ళా పాడా? ఇదంతా వట్టి నాటకం రా. మా బాస్ బిజినెస్ ఇది కదా, పేరుకి పెళ్లి చేసుకోవడం, దుబాయ్ తీసుకెళ్లి అమ్మేయడం. కాకపోతే ఈ పెళ్లిని మాత్రం ఎవరో పెద్ద మనిషికి అప్పచెప్పాలంట. ఇదంతా మనకెందుకులే గాని, పెళ్ళవగానే నా వాటా తీసుకొని వచ్చేస్తాను, పండగ చేసుకుందాం. రేయ్, ఒళ్ళు పొగరెక్కిందా? నా గురించి ఎవరితోరా చెప్తున్నావు? అన్నా, నా దోస్తుగాడన్నా. రేయ్, ఎవరైనా నీ మాటలు వింటే నా కొంప కొల్లేరవుతుంది. ఈ పెళ్లి జరిగేంత వరకు అన్నీ మూసుకుని కూర్చోండి, లేదంటే ఎవ్వరికి ₹1 కూడా ఇవ్వను. తప్పైపోయిందన్నా. దేవుడా, నేను అనుమానించిందే నిజమైంది. వెంటనే ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. నా గంగని కాపాడుకోవాలి. అంతా వినేసావా? మొత్తం విన్నాన్రా. ఆ దేవుడు మా పాలిటి ఉండబట్టి నీ నిజ స్వరూపం నా కంటపడింది. కడుపులో ఇంత కుట్ర పెట్టుకొని ఎంత నటించావురా? నిన్నేం చేసినా పాపం లేదు. నా బిడ్డ జీవితం నాశనం చేయాలని చూస్తావా? నీ అంత చూస్తానుండ్రా. ఎక్కడికే వెళ్ళేది? వదలరా, తీసుకురండి రా. వదలరా, వదలు, లోపలికి పా. వదలరా, వదలు, వదలండ్రా. ఏంటే వదిలేది? పో. రేయ్, దీన్ని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లోంచి మాట రాకుండా ప్లాస్టర్ వేసేయండి రా. మళ్ళీ స్పృహ వచ్చినా సరే బయటికి రాకూడదు. పెళ్ళయ్యేంత వరకు ఎక్కడుందో ఎవ్వరికి తెలియకూడదు. అలాగే అన్నా. ఎల్లండి రా. రేయ్, రండ్రా.
రే మీలో ఒకడు ఇక్కడే కాపలా ఉండండి. ఆ గదిలోకి ఎవరిని వెళ్లకుండా చూసుకోండి. రేయ్ జాగ్రత్త. వెంటనే వీరు సారికి కాల్ చేయాలి. పెళ్లి జరిగిపోతుందని సంబరపడిపోతున్నావా గంగా? ఈ పెళ్లి 3 రోజుల ముచ్చటే. ఆ తరువాత నువ్వు నీ అందం శాశ్వతంగా నా సొంతం. డిస్టర్బెన్స్ ఒకటి. హలో సార్, ఇక్కడ కొంపలంటుకుపోయి అంత పని జరిగిపోయింది సార్. ఏం జరిగింది? గంగ వాళ్ళ అమ్మకి మొత్తం మ్యాటర్ అంతా తెలిసిపోయింది సార్. ఏం మాట్లాడుతున్నావురా ఇడియట్? ఏమైంది బ్రో? ఎందుకు అలా అరిచావు? గంగ వాళ్ళ అమ్మకి వీడు ఫ్రాడ్ అని తెలిసిపోయిందంట. మై గాడ్, ఇటివు. రేయ్, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? అంటే పెళ్ళి ఆగిపోయిందా? లేదు మేడం, నేను చెప్పేది పూర్తిగా వినండి మేడం. కడుపులో ఇంత కుట్ర పెట్టుకొని ఎంత నటించావురా? అది ఎవరికి కనపడకుండా కట్టేశాను మేడం. ఆ గదిలోకి ఎవరు వెళ్లకుండా మనుషుల్ని కూడా పెట్టాను మేడం. ఫోనీలే, మంచి పని చేసావు. పెళ్ళయ్యేంత వరకు అది స్పృహలోకి రాకుండా చూసుకోండి. అలాగే మేడం. నువ్వేం టెన్షన్ పడకు. నేను వీరు సార్ కూడా మండపానికి వస్తాం. అంతవరకు జాగ్రత్తగా ఉండు. ఓకే మేడం. మనం అక్కడికి ఎలా వెళ్తాం? వెళ్ళి తీరాలి బ్రో. మనం అక్కడుంటేనే ఎలాంటి హర్డల్స్ లేకుండా ఆ పెళ్లి జరిపించగలం. కానీ అక్కడెవరైనా మీరు ఎందుకు వచ్చారని అడిగితే? అసలే గంగ వాళ్ళ నాన్న పెద్ద న్యూసెన్స్. కమాన్ బ్రో, ఇంట్లో కూర్చుని అన్నీ మనకు అనుకూలంగా జరగాలంటే జరిగిపోవు. అక్కడెవరైనా ఏదైనా అడిగితే నేను చూసుకుంటాను. మా ఇంట్లో పనిచేసే అమ్మాయి అని కన్సర్న్తో వచ్చామని చెప్తాను. అయినా వినకపోతే కాబోయే అల్లుడు మన సైడే ఉన్నాడుగా. సో డోంట్ వరీ. ఈ పెళ్లి నాకు ఇష్టమే పెద్దరు. మీరు వైద్యం చేయితే అది జాలితో చేసిన సహాయం అవుతుంది. అదే నాకు కాబోయే భర్త చేయితే అది బాధ్యత అవుతుంది. గంగ జీవితంలో ఏదో తప్పు జరుగుతోంది. అదేంటో అర్థం కావడం లేదు. గంగని ఇక ఆ దేవుడే కాపాడాలి. హా